అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన పందిరి మంచం అనే ఓ చక్కటి కథను విన్నాం. ఇక కథలోకి వెళ్దాం. తొందరగా భోంచేయండి, అన్నంలో మజ్జిగ పోస్తూ హెచ్చరించింది అన్నపూర్ణ. హాల్లో కుర్చీ వాల్చావా అడిగాను. ఆ, పేపర్ కూడా అక్కడే పెట్టాను చెప్పింది అన్నపూర్ణ, తాను కూడా అన్నం వడ్డించుకుంటూ. నువ్వు కూడా తొందరగా తేల్చుకునిరా, చేతులు కడుక్కుని లేస్తూ అన్నాను. మేం తొందరగా భోంచేసి పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడటం తప్ప వేరే వెలగపెట్టవలసిన రాజకార్యాలే ఏమీ లేవు. సరిగా 11 అయ్యేసరికి మా వీధిలోకి పోస్ట్ మ్యాన్ వస్తాడు. అప్పటికి మేమిద్దరం భోజనం చేసి హాల్లోకి చేరుతాం. అన్నపూర్ణ వీధి గుమ్మం గడప దగ్గరే తలుపున ఆనుకొని కూర్చుంటుంది. త్వరలో తల పెడుతున్నానన్న మాటేగాని నా దృష్టి కూడా వీధిపైనే ఉంటుంది. ఇవాళ నందు తప్పకుండా ఉత్తరం రాస్తాడు. పొద్దున్నుంచి బాదం చెట్టు మీద కాకులు చేరి తెగ అరుస్తున్నాయి. మరి కాసేపటికి వంటగదిలో పని పూర్తి చేసుకుని వచ్చిన అన్నపూర్ణ గడప దగ్గర కూర్చుంటూ అన్నది, బొంబాయి నుంచి నందు గాని, హైదరాబాద్ నుంచి శంకరం గాని, బెంగళూరు నుంచి రాజా గాని ఉత్తరం రాస్తారని ప్రతిరోజు మేమలా పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాం. కాని మా పిచ్చి కాకపోతే రోజు ఎందుకొస్తాయి ఉత్తరాలు? నందుకి ఉత్తరాలు రాసే అలవాటు తక్కువ. నేను 4 ఉత్తరాలు రాస్తే 4వ దానికి జవాబిస్తాడు. శంకరం ప్రతి నెల జీతం రాగానే మాకు 50 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూ మనీ ఆర్డర్ కూపన్లోనే అంతా క్షేమం అని ఒక్క ముక్క రాసి ఊరుకుంటాడు. ఇక 3వవాడు రాజా మాత్రం వారానికి ఒక ఉత్తరం తప్పకుండా మర్చిపోకుండా రాస్తాడు. వాడికి కూడా పెళ్ళై సంసార బాధ్యతలు పెరిగితే ఆ మాత్రం కూడా రాయడేమో. ఎప్పుడైనా పిల్లలెవరైనా సెలవుల మీద ఇంటికొచ్చి 4-5 రోజులుంటే 60 ఏళ్ల అన్నపూర్ణకు 20 ఏళ్ల చురుకుదనం వస్తుంది. వాళ్లకు ఇష్టమైన పిండి వంటలు చేసి బలవంతంగా వాళ్ల చేత కొసరి తినిపిస్తుంది. వాళ్లు మళ్లీ తిరిగి వెళ్లిపోతుంటే వీధి గుమ్మం దగ్గర నిలబడి సాగనంపుతూ, ముసలాళ్ళం, మేమిద్దరం బిక్కుబిక్కుమంటూ ఇక్కడున్నామని మర్చిపోకుండిరా. 4 రోజులకు ఒకసారైనా ఉత్తరం ఒక రాస్తూ ఉండండి. ఆ ఉత్తరం చూస్తే మాకు మిమ్మల్ని చూసినట్టే ఉంటుంది. పైగా మీరు ఉత్తరాలు రాయడం లేదని నాన్నగారు ఎంత బాధపడుతుంటారో తెలుసా? నా మనసులో బాధను కూడా గ్రహించి వాళ్లకు చెబుతుంది. అప్పుడు అన్నపూర్ణాలా అంటున్నప్పుడు నాకెందుకో చటుక్కున కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అన్నపూర్ణ కూడా పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ లోపలికొస్తుంది. ఆ క్షణం నుంచి మళ్లీ కొన్నాళ్లు ఇల్లంతా నిశ్శబ్దం, మనసంతా స్తబ్దత. మళ్లీ ప్రతిరోజు ఉత్తరాల కోసం ఎదురుచూడటం. మీకేమండి, రత్నాల్లాంటి 3 మగపిల్లలు అంటూ ఉండేవాడు ఆంజనేయులు గారు అప్పుడెప్పుడు. నిజమే, 3 బాగా చదువుకున్నారు. 3 3 మహానగరాల్లో మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాని ఎవరికి వారే ఏమైనా తీరే. పోనీ మేం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లిపోదామంటే ఆ మహానగరాల్లో, అక్కడ అద్దె కొంపల్లో వాళ్లకు ఇబ్బందిగా ఎన్ని రోజులుండగలం? అసలు ఎంతకాలం ఉంటే మాత్రం కరువు తీరుతుంది? పైగా 25 ఏళ్ల నుంచి ఉంటున్న ఊరు, సొంత ఇల్లు వదిలిపెట్టి వెళ్లాలన్నా బాధగానే ఉంటుంది. ఇన్నాళ్లు పక్క వాటాలో ఉండే ఆంజనేయులు గారితో అంతో ఇంతో కాలక్షేపం అయిపోయింది. ఆయన పోయిన తర్వాత క్షణం నిశ్శబ్దం కూడా యుగాల మౌనంలా అనిపిస్తోంది. ఆంజనేయులు గారు 10 ఏళ్ల క్రితం మా స్కూల్కి ట్రాన్స్ఫర్ అయి వచ్చారు. ఆ స్కూల్లో మేమిద్దరం సైన్స్ మాస్టర్లమే కావడం వల్ల స్నేహితులమయ్యాం. అప్పట్లో మా ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉండటం వల్ల దాన్ని ఆయనకు అద్దెకి ఇవ్వటంతో మేమిద్దరం మరింత సన్నిహితులం అయిపోయాం. స్కూల్కి కలిసి వెళ్లేవాళ్లం, కలిసి వచ్చేవాళ్లం. 2 నెలల తేడాతో ఇద్దరం ఒకేసారి రిటైర్ అయ్యాం. అప్పుడు కూడా ఆంజనేయులు గారు ఇల్లు ఖాళీ చేయకుండా మా ఇంట్లోనే ఉండిపోయారు. పిల్లలు కొంత డబ్బు పంపేవారు. దానికి తోడు ఆయనకొచ్చే పెన్షన్తో హాయిగానే కాలక్షేపం చేసేవారు. ప్రతిరోజు సాయంత్రం మేమిద్దరం ఊరి చివర మామిడి తోటకెళ్లి కూర్చునేవాళ్లం. ఆయన తన పిల్లల గురించి, నేను నా పిల్లల గురించి చెప్పుకునేవాళ్లం. ఓ రోజు రాత్రి ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అప్పటికప్పుడు నేను పక్కనున్న టౌన్కి తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాను. ఎక్కడెక్కడో ఉంటున్న ఆయన పిల్లలకు టెలిగ్రాములు ఇచ్చాను. కాని వాళ్లు వచ్చేసరికి అంతా అయిపోయింది. కర్మ చేయటం తప్ప కంటి చూపు వాళ్ళకు దక్కలేదు పాపం. సంఘటన నాలో ఒక రకమైన నిర్లిప్తతనో వైరాగ్యాన్నో కలిగించిందని చెప్పక తప్పదు. ఆదమరచి నిద్రపోయే కళ్లల్లోకి పీడకల ఏదో వచ్చినట్టు అనిపించింది. అసలేమిటి జీవితం? ప్రతి మనిషి చావటానికే పుట్టినప్పుడు చావు తప్పదన్నప్పుడు ఈ మమకారాల్ని, ప్రేమల్ని, ఆప్యాయతల్ని పెంచుకోవటం వృధాయేనా? మరణమే యథార్థమైనప్పుడు బ్రతుకంతా ఓ కలేనా? ఆంజనేయులు గారి మరణం నాలో అలాంటి ఆలోచనలు రేకెత్తిస్తే అన్నపూర్ణలో మరో రకమైన వైరాగ్యాన్ని కలిగించింది. ఆయన పోయిన 10వ రోజున కాబోలు.
రాత్రి పడుకోబోయే ముందు, ఏమండి, ఈసారి సంక్రాంతి పండక్కి పిల్లల ముగ్గురిని రమ్మని ఉత్తరాలు రాయండి అంది అన్నపూర్ణ పందిరి మంచం క్రింద మంచినీళ్ళ చెంబు పెడుతూ. మనం రాయటమే కాని వాళ్ళు రావద్దు అన్నాను. కొన్నిసరిగా రమ్మని రాయండి, నేను మరీ మరీ రమ్మన్నానని చెప్పి రమ్మనండి. అలా అంటుంటే అన్నపూర్ణ కంఠం మునకటం నేను గ్రహించాను. ఆమె కళ్ళల్లో తడి కదలటం కూడా కనిపించింది. అలాగే రాస్తాన్లే. ఈ గొలుసు, నాంతాడు, గాజులు ఇవన్నీ కోడళ్ళకిచ్చేస్తానండి. వాళ్లకు కావలసినవన్నీ వాళ్ళను పట్టుకుపోమనండి. ఈ పందిరి మంచం కూడా. ఇక అన్నపూర్ణ కళ్లల్లో కన్నీరు ఆగలేకపోయింది. ఏమిటో ఇది, ఎందుకలా కన్నీరు పెట్టుకుంటున్నావు? దగ్గరకు తీసుకుంటూ అడిగాను. నా భుజాలు ఆమె కన్నీటితో తడిసిపోయాయే తప్ప వెంటనే మాట్లాడలేకపోయింది. ఏమైందో ఇప్పుడు? మళ్ళీ అడిగాను. ఏం కాలేదండి, బ్రతికినంత కాలం మన ఎలానా బ్రతకం. పోయేటప్పుడు ఈ నగలు, ఈ పందిరి మంచం వీటన్నింటినీ కూడా తీసుకెడతామా చెప్పండి? మనం పోయిన తర్వాతనైనా వీటిని పిల్లలు తీసుకెళ్లాల్సిందేగా. ముందే మనం ఇచ్చేస్తే మనం బతుకున్న 4 రోజులు వాళ్ల ఆనందాన్ని మనం కళ్ళారా చూడొచ్చు. పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ చెప్పింది అన్నపూర్ణ. అన్నపూర్ణ చెప్పిన దాంట్లో నాకు యథార్థం కనిపించింది. నిజమే మరి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు కనుక సృష్టి స్థితిలయలను తన గుప్పెట్లో పెట్టుకుని కీలుబొమ్మల్లాంటి మనుషుల జీవితాల్లో ఘటనా సంఘటనల్ని తానే నిర్దేశిస్తాడు ఆ భగవంతుడు. మనుషుల మధ్య బంధాల్ని ఏర్పరుస్తాడు. ఆ బంధాల ఉచ్చులో మనిషి పూర్తిగా బిగుసుకుపోయి వాటిపై మమతలను పెంచుకునేలోగా వాటిని పట్టుకుని త్రించేస్తాడు. సారెప్పుడో ఓ కథలో చదివాను. ఎక్కడో పుడతాం, మరెక్కడో పెరుగుతాం, చివరికెక్కడో రాలిపోతాం. అనంతకోటి విశ్వంలో ఎన్నో జన్మల పరిణయంలో ఈ మానవ జన్మ ఎన్ని క్షణాలు, ఈ 1-2 క్షణాల్లో ఎంతటి ఆత్మీయతలు, ఎన్ని వేల అనుబంధాలు. నిజం, జీవితమంటే రంగురంగుల గాలిపటం. కాని ఎప్పుడొకప్పుడు దాని దారం తెగిపోతుంది. అందుకే చేద్దామనుకున్న మంచి పని ఏదైనా ఉంటే వెంటనే చేసేయటం మంచిది. ఆ మంచి మనిషి మరణించినా వెంట వస్తుంది. ఏమండి, అదుగోనండి మనింటికొస్తున్నారు అన్నపూర్ణ ఉత్సాహంగా అనటంతో నా ఆలోచనలు ఆగిపోయాయి. పరధ్యానాన్ని పక్కన పెట్టి ఎదురుగా చూసేసరికి గుమ్మంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడంటే ఎవరో కాదు, పోస్ట్ మ్యాన్. మా పిల్లలు రాసిన ఉత్తరాలను భద్రంగా తీసుకొచ్చి మాకు సంతోషాన్ని కలిగిస్తాడు కనుక అతన్ని దేవుడితో సమానంగా చూసుకుంటాం. మీకు లెటర్ ఉంది సార్ అంటూ ఓ కవరు నా వైపు పడేసి వెళ్లిపోయాడు దేవుడు. ఆత్రంగా దాన్ని తీసుకున్నాను. చూశారా, నే చెప్పలే ఇవాళ నందు నుంచి ఉత్తరం వస్తుందని? ఉత్సాహంగా నా వైపు చూసింది అన్నపూర్ణ. నందు కాదు, హైదరాబాద్ నుంచి శంకరం రాశాడు. ఒక్క నిమిషంలో ఉత్తరం చదవటం పూర్తి చేసి చెప్పాను. ఏం రాశాడు? పైకి చదవండి వింటాను ఆత్రంగా అడిగింది. నాన్నగారికి నమస్కారములు. మీరు అమ్మ కులాసాను తలుస్తాను. మొన్న మాధాపూర్లో ఓ ఇల్లు అమ్మకానికొస్తే అనుకోకుండా కొనేశాను. 70,000. నా దగ్గర 30 ఉంటే మరో 40 మా కంపెనీ వాళ్ళు అప్పిచ్చారు. ఇల్లు చాలా విశాలంగా ఉంది. మొత్తం 6 గదులున్నాయి. ఇంకో 5-6 వేలు ఖర్చు పెడితే కొత్త బిల్డింగ్లా తయారవుతుంది. ఆ పనులు కూడా ప్రారంభిస్తున్నాను. మీరు అమ్మ వీలు చూసుకుని తప్పక రావలను. మీ కోడలు కులాసా. చదివి వినిపించాను. ఎలాగైనా శంకరం అదృష్టవంతుడండి అంది అన్నపూర్ణ తృప్తిగా చూస్తూ. అవును, నేను చేయలేని పని వాడు చేయగలిగాడంటే అదృష్టం కాదు. మా తాత కట్టించిన ఇల్లు మా నాన్నగారికొస్తే అందులో 4వ భాగం నాకు వాటాగా వచ్చింది. పడిపంతులుగా నాకొచ్చిన జీతంతో 2 ఏళ్లకొకసారి ఈ వాటాకి సున్నం వేయించటమే గగనమైపోయింది. అప్పో సప్పో చేసి 3 పిల్లలకు చదువు చెప్పించగలగటమే ఓ ఘనకార్యమని నేనప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. అలాంటిది ఇంత చిన్న వయసులో శంకరం ఇల్లు కొన్నాడంటే అదృష్టవంతుడు కాక మరేమిటి? కాని భగవంతుడు వాడికి ఇంకా పిల్లల్ని ప్రసాదించకపోవటం ఏదో లోటుగానే నాకు అనిపిస్తూ ఉంటుంది. పెళ్ళై 10 ఏళ్లైనా వాడికి అదృష్టం కలగలేదనే నా పందిరి మంచాన్ని వాడికి పంపించాను. మరి మనం ఎప్పుడు బయలుదేరదాం అడిగింది అన్నపూర్ణ. తొందరలోనే వెడదాంలే సంతృప్తిగా నిట్టూర్చాను. పిల్లలు వృద్ధిలోకొచ్చి ప్రయోజకులైతే తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంతో ఆకలి నిద్ర కూడా మాయమవుతాయి. అందుకే కాబోలు ఆ రాత్రి ఎంత పొద్దుపోయినా నిద్ర పట్టలేదు. గతంలో జ్ఞాపకాలు వర్తమానపు ఆలోచనలతో పోటీ పడటం ప్రారంభించాయి. శంకరం ఇల్లు కొన్నాడు అంటే అది నా ఇల్లే. ఇంట్లో నా కొడుకు ఆదరణలో హాయిగా సేద తీర్చుకోవచ్చు. మళ్ళీ మరోసారి నా పందిరి మంచం మీద నేను పడుకోవచ్చు. అన్నపూర్ణను కూడా నా పక్కన ఆ పందిరి మంచం మీద పడుకోమంటే
ఛ, ఈ వయసులో ఇదేం ఆలోచన? అయినా నేను అన్నపూర్ణ ఎన్ని రాత్రులా మంచం మీద కలిసి పడుకోలేదు. ఆ పందిరి మంచం మీద పడుకుంటే ఎంత హాయిగా ఉండేదని. నాకు 8 ఏళ్ల వయసప్పుడు అనుకుంటాను. పందిరి మంచాన్ని మా నాన్నగారికి ఓ పేషెంట్ ఎవరో స్వయంగా తయారు చేసి బహుకరించాడు. ఎత్తుగా ఎంతో విశాలంగా ఉండేది. విరుగుడు చేవతో చేసిన మంచం వల్ల ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉండేది. అప్పట్లో, అంటే సుమారు 50 ఏళ్ల క్రితం, 100 రూపాయలు పెట్టి ఆ మంచం మీదకు పరుపు, 2 తలగడలు కుట్టించారు నాన్నగారు. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. పరుపు మీద ఎప్పుడూ తెల్లటి దుప్పటి ఉండవలసిందే. నాన్నగారు డాక్టర్ కావటం వల్ల కాబోలు తెలుపంటే ఆయనకు ప్రాణం. తలగడలకు కూడా తెల్లటి గలేబులుండేవి. ఆ గలేబుల మీద రంగురంగు దారాలతో అమ్మ కుట్టిన రామచిలుకలు. మంచానికి తలదిక్కున అద్దం కూడా బిగించి ఉండేది. అంత పెద్ద మంచానికి సరిపడే దోమల తెర ఎక్కడా దొరక్కపోతే చేనేత వస్త్రాలయంలో పల్చగా ఉండే తెల్లటి గుడ్డ కొని దోమతెర ప్రత్యేకంగా కట్టించారు నాన్న. ఆ మంచం వచ్చిన కొత్తలో దాని మీద పడుకోవాలని నాకు చాలాసార్లు అనిపించేది. కానీ నాన్నగారంటే భయం వల్ల అలాంటి ప్రయత్నం చేయలేకపోయేవాణ్ణి. పైగా దాని పైకి ఎక్కాలంటే నేను స్టూలో కుర్చీయో లాక్కొచ్చి ఎక్కాల్సిందే. ఓ రోజు సాయంత్రం నన్ను ఇంట్లో పెట్టి అమ్మ పేరెంటానికి వెళ్ళింది. నాన్నగారి పేషెంట్ని చూడటానికి ఊళ్ళోకి వెళ్లారు. అదే సమయం అనుకొని పెరట్లోంచి స్టూలు తెచ్చుకుని నెమ్మదిగా పందిరి మంచం ఎక్కాను. హాయిగా కాలు మీద కాలేసుకుని పడుకున్నాను. కళ్ళు మూసుకోగానే అనుకోకుండా నిద్ర పట్టేసింది. కాని ఆ హాయి, ఆ నిద్ర ఎంతోసేపు నిలవలేదు. కొన్ని నిమిషాలకి ఇంటికి తిరిగొచ్చిన నాన్నగారు నా వీపు మీద విమానం మూత మోయించారు. మరోసారి ఎప్పుడైనా మంచం ఎక్కేవంటే కాళ్ళు విరగ్గొడతాను, జాగ్రత్త అని హెచ్చరించారు. ఆయన కొట్టినందుకు కాదు గాని పరుపు మీద ఉన్న తెల్లటి దుప్పటి నా మూలంగా మాసిపోయినందుకు నాకెంతో బాధ కలిగింది. మళ్లీ ఎప్పుడు నేను ఆ పందిరి మంచం ఎక్కిన జ్ఞాపకం లేదు. హైస్కూల్లో చదువు పూర్తి కాగానే ఏలూరు కాలేజీలో చేరాను. అక్కడ డిగ్రీ తీసుకున్నాక రాజమండ్రిలో BEd చదివాను. అది పూర్తయిన వెంటనే మాస్టర్ ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగంలో చేరిన 4 ఏళ్లకు నాకు అన్నపూర్ణతో పెళ్లయింది. పెళ్లైన మర్నాడు ఆ ముచ్చట కూడా జరిపించేస్తామన్నారు మామగారు. ఆ ముచ్చట మా ఇంట్లోనే జరగాలి చెప్పారు నాన్నగారు. కాని సాంప్రదాయం ప్రకారం ముందుగా అని ఏదో చెప్పబోతున్న మామగారిని మరి మాట్లాడనివ్వలేదు ఆయన. వీల్లేదండి, మా ఇంట్లో జరగాల్సిందే, మీరు మరో మాట చెప్పకండి, ఖచ్చితంగా చెప్పేశారు నాన్న. ఆ రాత్రి, అదే మొదటి రాత్రి, మా ఊళ్ళో, మా ఇంట్లో, మా నాన్నగారి గదిలో ఆ పందిరి మంచాన్ని నాకు అన్నపూర్ణకి వదిలేశారు. మంచం మీద తెల్లని దుప్పటి, ఆ దుప్పటిపైన అప్పుడే విచ్చుకుంటున్న మల్లెపూలు, తలగాడాలకు తెల్లని గలేబులు, ఆ గలేబులపైన అందమైన రామచిలుకలు, మీద నుంచి క్రిందకు పరుచుకున్న తెల్లని దోమతెర. అప్పుడు ఆ క్షణాన నాకు ఉత్సాహం కలగలేదు. తాను ఎంతో ప్రాణంగా చూసుకునే పందిరి మంచాన్ని నాన్నగారు నాకు అప్పగించి సారాలో ఎక్కడో మూలగా ఓ మడత మంచం వాల్చుకుని పడుకున్నారనే ఊహ నాలో ఆవేదన కలిగించింది. ఆ రాత్రి అన్నపూర్ణతో దొరికే ఆనందం కంటే ఆ విశాలమైన పందిరి మంచం పరుపు మీద మనసారా పడుకుంటున్నాననే ఆనందమే ఎక్కువ అనిపించింది. ఓ రాత్రివేళ మనసారా పడుకున్న నాన్నగారు అమ్మతో అంటుంటే వినిపించింది, ఇక నుంచి మనకి మడత మంచాలు చాలోయ్, పందిరి మంచం పెద్దాడికి ఇచ్చేద్దాం. అవునండి, ఆ పేషెంట్ ఎవరో చల్లని మనసుతో ఇచ్చాడు. మనం 15 ఏళ్లు అనుభవించాం. అది వచ్చిన తర్వాత మనకు 3 పిల్లలు పుట్టారు. అందరూ హాయిగా ఉన్నారు. మన పెద్దాడికి కూడా తొందరగా పిల్లలు పుట్టి వాడు సుఖంగా ఉంటే మనకంతకంటే ఇంకేం కావాలి? అమ్మా మాటలంటుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి. పక్కనే అన్నపూర్ణ గమనించకుండా ఉండేందుకు నా చూపుల్ని కిటికీ వైపు మరల్చాను. అప్పుడు ఆ కిటికీ అవతల పిండారబోసినట్టున్న వెన్నెల్లో దానిమ్మ చెట్టు కొమ్మ మీద నాకు దృశ్యం కనిపించింది. చిన్న చిన్న పుల్ల ముక్కలతో గడ్డి పరకలతోనూ కట్టిన ఓ అందమైన పిచ్చుగూడు. ఆ గూటిలోంచి మాంసం ముద్దలా ఉన్న లేత పిచ్చుక పిల్లలు ముక్కులు బయటపెట్టి చూస్తున్నాయి. ఆ చెట్టుపైన కాపలా కాస్తున్న 2 పెద్ద పిచ్చుకలు తమ రెక్కలతో వాటిని కప్పుతూ ప్రేమగా వాటికేదో ఆహారాన్ని అందిస్తున్నాయి. ఎంతటి అందమైన దృశ్యం అది! పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరిపోతాయని తెలిసినా ఆ పిచ్చుకల జంట వాటి శ్రేయస్సు కోసం ఎంతగా తాపత్రయపడుతున్నాయి. ఏమండి, నిద్ర పట్టడం లేదా? ఆలోచనలాగానే నేను కూడా మంచం మీద అటు ఇటు దొర్లుతుంటే అన్నపూర్ణ గమనించి అడిగింది. ఇవాళెందుకో నిద్ర రావటం లేదోయ్. అవునులేండి, మన అబ్బాయి ఇల్లు కొన్నాడన్న ఆనందంతో మనకి నిద్ర ఎలా వస్తుంది? మంచినీళ్లు అందించింది అన్నపూర్ణ. మనం హైదరాబాద్ వస్తున్నట్టు రేపే అబ్బాయికి టెలిగ్రామ్ ఇస్తాను. ఎల్లుండే మన ప్రయాణం. మంచినీళ్లు తాగి పడుకుంటూ చెప్పాను.
ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత గాని నాకు నిద్ర పట్టలేదు. 4వ రోజు పొద్దున 9 అయ్యేసరికి నేను అన్నపూర్ణ హైదరాబాద్ చేరుకున్నాం. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి శంకరం స్టేషన్కి వచ్చాడు. ముగ్గురం ఆటో ఎక్కాం. నిన్న మంచి రోజునే శాస్త్రి గారు చెబితే కొత్త ఇంట్లో పాలు పొంగించేసి సింపుల్ గా సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. దారిలో చెప్పాడు శంకరం. ఇల్లు బావుందా? నీళ్లకు సౌకర్యంగా ఉందా? అడిగింది అన్నపూర్ణ. ఓ, పొద్దున్నే 1 గంట, మళ్ళీ సాయంత్రం 1 గంట కుళాయి వస్తుంది. పెరట్లో నెయ్యి కూడా ఉంది చెప్పాడు శంకరం. మరికొన్ని నిమిషాల్లో ఆ ఇంటి ముందు ఆగింది ఆటో. ఇల్లు చాలా బావుంది. గదులు కూడా విశాలంగా ఉన్నాయి. ఇంకా సామాను సర్దలేదు కాబోలు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కుర్చీలు, మంచాలు కట్లు కట్టి తెచ్చారు. ఇంకా విప్పలేదు. రేపు ఆదివారం కదా, ఆయనకు తీరికైతే వాటి సంగతి చూడాలి. పక్క వాళ్ళింట్లో 2 గాద్రేజ్ కుర్చీలు ఉంటే వేస్తూ చెప్పింది కోడలు. ఇంటికి రాగానే వేడి నీళ్ళ స్నానం చేసి పెందరాలే భోజనం ముగించి హాయిగా పందిరి మంచం మీద ఆదమరచి నిద్రపోవాలనుకున్న నాకు కొంచెం నిరాశే కలిగింది. అయినా అంతకు ముందు రాత్రి రైల్లో నిద్ర లేకపోవటం వల్ల చాప మీద పడుకున్నా మంచి నిద్ర పట్టేసింది. సాయంత్రం 4 అయిన తర్వాత నిద్రలేచి తాగి కాసేపు సిటీలో తిరిగొద్దామని బయలుదేరాను. రోడ్డు మీదకొచ్చేసరికి కోటి వెళ్లే బస్సు కనిపించింది. ఎక్కి కూర్చున్నాను. అరగంట అయ్యేసరికి బస్సు కోటిలో ఆగింది. దిగి బజారు చూస్తూ నడుస్తున్నాను. సరిగ్గా సెంట్రల్ బ్యాంక్ దగ్గరకొచ్చేసరికి నా కాళ్ళు అప్రయత్నంగా ఆగిపోయాయి. అక్కడ బ్యాంకుకి ఎదురుగా పెద్ద షాపు. ఆ షాపు ముందు ఓ చిన్న బల్ల మీద నిలబడ్డ మనిషి వేలం పాట పాడుతున్నాడు. ఇది మామూలు మంచం కాదు సార్, షాజహాన్ చక్రవర్తి తన ప్రియురాల కోసం చేయించిన స్పెషల్ మంచం. దీన్ని చాలా కాలం ఢిల్లీ మ్యూజియంలో పెడితే అక్కడి నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ వేలం వేస్తున్నాం. దీని కర్ర చూడండి సార్, ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఒక్కరు కాదు, 2 కాదు, 3, 4 కూడా పడుకోవచ్చు. మంచానికి ఫిట్ చేసిన అద్దం ఒక్కటి 200 ఖరీదు చేస్తుంది సార్. మొత్తం మంచం 300కు పాట ప్రారంభిస్తాం. కావలసిన వారు పాడుకోవచ్చు సార్. 300. వాడి మాటలు నాకు వినిపించటం లేదు. అక్కడున్న జనాన్ని తప్పించుకుని మరింత లోపలికి నడిచాను. అక్కడ ఉన్న పందిరి మంచాన్ని చూసేసరికి నా ఒళ్లంతా చెమటలు పోశాయి. కళ్లకు చీకట్లు కమ్మేశాయి. ఈ పందిరి మంచం ఎక్కడికెలా వచ్చింది? అలో నేనే ప్రశ్నించుకున్నాను. కాని నా మాటలు ఆ వేలంపాట మనిషికి వినిపించాయి కాబోలు. వెంటనే చెప్పాడు రెట్టింపు ఉత్సాహంతో. ఢిల్లీ మ్యూజియం నుంచి తెప్పించాను సార్. ధర 300. కావలసిన వారు పాడుకోవచ్చు. 400. జనంలోంచి ఎవరో అన్నారు. నేను పందిరి మంచానికి మరింత దగ్గరగా వెళ్లాను. దానికి బిగించిన అద్దం కింద చూశాను. అక్కడ ఆ ఫ్రేమ్ మీద రాధాకృష్ణ అనే అక్షరాలు కనిపించాయి. అది నాన్నగారి పేరు. ఆయన జ్ఞాపకార్థం నాకిచ్చిన మంచం గనక నేనే ఆయన పేరు అక్కడ మేకుతో చెక్కానోసారి. మీరేం చూడక్కర్లేదు సార్, ఇవాల్టి కర్రతో చేసిన మంచం కాదిది. నల్ల విరుగుడు చావా, గ్యారంటీ సరుకు, 400. నాకు చెప్తూనే పాట సాగిస్తున్నాడు అతను. నా ఒళ్ళు చెమటతో తడిసిపోయింది. ఈ మంచం ఇక్కడికొచ్చిందంటే దీన్ని శంకరం అమ్మేశాడన్నమాట. పందిరి మంచాన్ని నాన్న ఎలా చూసుకునేవారు? ఇదంటే ఆయనకెంత ఇష్టం. శంకరానికి మంచాన్ని ఇవ్వటం నాదే తప్పు. పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు కలగలేదని జాలిపడి ఈ మంచం ఉన్న ఇంట్లో సంతానానికి లోటుండదని అన్నపూర్ణ పదే చెప్పటం వల్ల ఆ మమకారాన్ని కూడా చంపుకొని శంకరానికి ఇచ్చాను. కాని వాడేం చేశాడు? కోపం నరనరాల్లో పాకుతోంది. ఒకటోసారి 400, రెండోసారి 400 అతను అరుస్తున్నాడు. మరి ఆగలేకపోయాను. 500. అతని మరోసారి అరవనివ్వకుండా అడ్డం పడ్డాను. అప్పటికే అక్కడ జనం నిలబడ్డారు. తీసుకోండి సార్, మంచి చౌక బేరం. ఒకనాడు షాజహాన్ చక్రవర్తి పడుకున్న మంచం సారిది. అతని మాటలు వినిపించడం లేదు. షాజహాన్ చక్రవర్తి బదులు తెల్లని దుస్తుల్లో నాకు నాన్నే కనిపిస్తున్నారు. కళ్ల ముందు నా చిన్నతనం, స్టూలు వేసుకుని నేను ఆ మంచం ఎక్కి నిద్రపోవటం, నాన్నగారు కొట్టటం, నా మొదటి రాత్రి, ఆ మంచాన్ని నాకు అప్పచెప్పి తాను వసారాలో పడుకోవటం అన్నీ వరుసగా కనిపిస్తున్నాయి. మంచం విప్పేసి కట్ట కట్టించమంటారా సార్? అడిగాడు వేలంపాట మనిషి. అలాగే కట్ట కట్టించి ఉంచండి. ఇదిగో ఈ 100 అడ్వాన్సు. తక్కిన 400 రేపొద్దున్నొచ్చి మంచం తీసుకెళ్తాను. 100 కాగితం అతని చేతిలో పెట్టి రోడ్డు మీదకొచ్చాను. క్షణం ఆలస్యం చేయకుండా బస్సెక్కి ఇంటికి చేరుకున్నాను. ఎక్కడికి వెళ్లారు నాన్న? లోపలికి రాగానే అడిగాడు శంకరం. నేను జవాబు చెప్పలేదు. ఊళ్ళోకి వెళ్ళొచ్చారు కాబోలు. నా బదులు అన్నపూర్ణ చెప్పింది. కోడలు కాఫీ తీసుకొచ్చింది. మన పందిరి మంచం ఏమైంది? అడిగాను నాలో పేరుకుంటున్న ఆవేశాన్ని, కోపాన్ని అణుచుకుంటూ. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. పందిరి మంచాన్ని అమ్మేశాను నాన్న.
రూపాయలు రావటం గగనం అయిపోయింది. ఎలాగో కొత్త ఇల్లు కొన్నాం కదా, పాత మంచం ఎందుకని అమ్మేశాను. అదిగో చూసారా, ఆ గోడవారన కనిపిస్తోంది చూసారా, ఆ పార్సిలే కొత్త మంచాలు. 1000 రూపాయలు పెట్టి కొన్నాను. రేపు బిగించాలి. కాఫీ తాగుతూ అతి మామూలు ధోరణిలో చెప్పాడు శంకరం. నీటిపొర అడ్డుపడిన నా కళ్లకు ఆ కొత్త మంచాలు కనిపించలేదు. వాటి స్థానంలో నాన్నగారు నాకిచ్చిపోయిన పందిరి మంచం, దానిమీద మెత్తని పరుపు, ఆ పరుపు మీద తెల్లని దుప్పటి, తెల్లని గలేబీలు తొడిగిన తలగడాలు, ఆ గలేబీల మీద రంగుదారాలతో అమ్మ పుట్టిన రామచిలుకలు, అవే కనిపిస్తున్నాయి నాకు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.